మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును 128వ కీర్తన 2వ వచనములో మనము చూద్దాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మనందరి కొరకు బహుగా ఆశీర్వదించునుగాక. నీవు ధన్యుడవు, 2 నీకు మేలు కలుగునుగాక. మనము ధన్యులము కావాలి అంటే, మనకు దేవుని యొక్క మేలులు అనుగ్రహింపబడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ 128వ కీర్తన ఆశీర్వాదముల కీర్తన, అనగా కుటుంబ ఆశీర్వాదముల కీర్తన. పెద్దవారికి, పిల్లవారికి, చిన్నలకు ఇటువంటి ఆశీర్వాదములు దేవుడిస్తాడో ఈ కీర్తనలో రాయబడ్డాయి. అయితే ఈ కీర్తనలో వెంటి ప్రతి ఆశీర్వాదమును మనము పొందుకోవాలి అంటే, ఆశీర్వాదాలు మనము అనుభవించాలి అంటే మనం ఏం చేయాలో మొదటి వచనములో రాయబడి ఉంది. అదేమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి. ఈ దినాలలో మొదటి దానిని విడిచిపెట్టేస్తున్నారు, రెండో దానిని ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు. రెండవది ఏమిటంటే భక్తి. మనం చేసే భక్తి మనుషులకు కనబడాలని కాదు, మనం చేసే భక్తి దేవునికి కనబడాలని మనం చేయాలి. ఈ దినాల్లో మనుషులకు కనబడవాలని భక్తి చేస్తున్నారు. అయితే ఆ భక్తిని దేవుడు ఏమాత్రము కూడా మెచ్చడు. మన భక్తిని, మనం చేసే భక్తి మన ప్రభువారు చూడాలి, ఆయన మెచ్చుకునే భక్తిని మనము చేయాలి. రెండవది భయము. మనుషులకు కాక మనము దేవునికి భయపడాలి. ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు అని బట్టి దేవుని యందలి భయము ఎవరైతే కలిగి ఉంటారో వారు పాపమునకు దూరంగా పారిపోతారట. యోసేపు దేవుని యందు భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని యందలి భయము కలిగిన వాడిగా ఉన్నాడు. పాపము చేయటకు అవకాశం వచ్చినప్పుడే దేవునికి భయపడిన వాడై పారిపోయాడు. కాబట్టి దేవుడు ఆయనను ధన్యునిగా చేశాడు, దేవుడు ఆయనకు మేలు చేశాడు. ఎంత ధన్యునిగా చేశాడు అంటే, ఎంత మేలు యోసేపు పక్షంగా దేవుడు చేశారు అంటే, ఏ దేశమునకు ఆయన బానిసగా వెళ్ళాడో ఆ దేశమునకు దేవుడు ప్రధానిగా చేశాడు. అవును, మన భక్తి దేవుడు మెచ్చుకున్నప్పుడు, మన భక్తి దేవునికి సువాసనగా ఉన్నప్పుడు, మన భక్తి దేవుని హృదయమును సంతోషపరిచినప్పుడు, అంతకంటే గొప్ప ధన్యత ఇంకేముంటుంది ఈ లోకంలో. అందుకని నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన మార్గంలో నడుచుకుందాం, ఆయన ఇష్టపడే, ఆయన మెచ్చుకునే భక్తిని చేద్దాం. దేవునికి భయపడుతూ పాపమునకు పారిపోదాం. దేవుడు మనలను ధన్యులుగా చేసి తన శ్రేష్టమైన మేలు చేత మన హృదయములను ప్రభువు తృప్తిపరచును గాక. రెట్టింపైన మేలులను దయచేయును, రక్షకుడైన యేసు రాజు దయచేయును.